హాయ్ అండి, నేనైతే చింత చిగురు చికెన్ వండుతున్నాను. ముందు అయితే కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అవ్వక పచ్చిమిరపకాయలు, అలాగే కొద్ది కరివేపాకు, అలాగే కద్దులుగా కొద్దిగా కట్ చేసుకుని బాక్స్లో కట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత చేసుకుంటే తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగేలాగా ఇప్పుడు చింతకూర అన్నది బాగా చేసేసుకుని ఇలా కాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఫ్రెష్ది కాబట్టి చింతకూర కడగకూడదు. ఎప్పుడైనా సరే ఒక పొడిగుడ్డు ఇచ్చుకొని శుభ్రంగా తుడిసేసుకోవాలి. ఈ కాళ్ళు తీసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి కాబట్టి చికెన్ అయితే బాగా కడుక్కోవాలి. కడిగేసుకున్నాక పైన సరే కొట్టుకొని వేసుకుని కడుక్కోవాలి. చికెన్ వేసేస్తున్నాను. బాగా కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ అన్నది చికెన్ బాగా కలిపితే చికెన్ వాటర్ అన్నది వస్తుంది. చికెన్ ఉన్న వాటర్ ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అందులో చింత చిగురు కూడా పులుపు సరిపోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు తక్కువ వేసాను కదా, చింత చిగురు పులుపు సరిపోదు అనేసి తక్కువ వేసాను. ఎక్కువ వేసుకుంటే కనుక సరిపోదన్నమాట. పులుపు తక్కువ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అంటే పసుపు అంటే వేసుకుంటే పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఉప్పు కూడా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడగా దేనికి కనుక వేసుకుని కలుపుకోవాలి. కూరకి తగినంత కారం తీసుకోవాలి. మనకి పులుపు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అందుకని కారం కూడా చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ముక్క ఉడకాలి కాబట్టి వేగిన తర్వాత మంచినీళ్ళు వాటర్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని ముక్క ఉడకపోతే మాత్రం కూర టేస్ట్ ఉండదు. అలాగే ముక్క కూడా ఉడకాలి. ఇప్పుడు చిన్న మంట మీద అయితే ఉడకబెట్టాలి ఈ కూరని. ఇప్పుడైతే కూర బాగా దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా గ్రేవీ. ఇప్పుడు చింతకూర బాగా కాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు గుప్పుడు చింతకూర తీసుకుని అరిచేతి మయంగా పెట్టుకుని నలుపుతా వేయాలి. ఎందుకంటే చింతకూర నలిగి ఈ పులుపు అన్నది దీంట్లో దిగుతుంది అన్నమాట. అలాగే మొత్తం చింతకూర కూడా 2 అరిచేతులు మయంగా తీసుకుంటే ఇలాగ వస్తుంది. ఇప్పుడు కూరలో కలుపుకోవాలి. మీరు గిన్నెలో అలాగే నలిపేసి ఉంచుకున్నా పర్వాలేదు, కూరలో అప్పటికప్పుడు కలుపుకున్నా వేసినా పర్వాలేదు. అలాగే మొత్తం అంతా కలుపుకోవాలి. అలాగే మొత్తం చింతకూర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి.
ఇంకా గ్రేవీగా ఉన్నది కాబట్టి ఇప్పుడు 10 నిమిషాలు చిన్న మంట మీద పోతే ఈ పులుపు అన్నది బాగా ముక్కకి పట్టుకుంటుంది. కూర అయితే మొత్తానికి కొత్త అయిపోయిందండి. 10 నిమిషాల తర్వాత చింతకూర వేసుకున్న తర్వాత మీకు కలిపి చూపిస్తా. చాలా మంచిగా టేస్ట్ మంచిగా ఉందన్నమాట. ఎందుకంటే వాసనే అనిపించేస్తుంది అంత బాగా. సరే కదండి, మీకు కనుక చింతకూర చికెను ఈ వీడియో మీకు నచ్చితే కనుక మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.